హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఏపీ 10th మ్యాథమెటిక్స్లోని ట్రిగ్నామెట్రీ చాప్టర్స్ ఇంట్రడక్షన్ మాత్రం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా వస్తాయి. సో న్యూ చాప్టర్ కాబట్టి కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు పిల్లలు, కానీ ఇంట్రడక్షన్ పార్ట్ కొద్దిగా బాగా అండర్స్టాండ్ అయ్యాయంటే ఈజీగా ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంట్రడక్షన్లో ట్రిగ్నామెట్రీ ఇంట్రడక్షన్లో సో మనకి ట్రిగ్నామెట్రీ అంటేనే 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ గురించి మనం నేర్చుకుంటాం. అందులో సైను, కాసు, టాను, కొసీకెంట్, సీకెంట్, కాటు. సో ఈ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదనే డిపెండ్ అయింటాయి. సో ఎలా డిపెండ్ అయింటాయి అనేది చూద్దాం. ఏబిసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. లోయర్ క్లాస్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి నేర్చుకుంటాం మనం. In triangle ABC, angle B equal 90 degrees. Angle B equal 90 degrees. And angle ACB equal to theta. Angle ACB ni theta ga తీసుకోవాలి. ABC triangle లో ఒక యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీ. వన్ యాంగిల్ 90 డిగ్రీ అయితే ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ కి సో B దగ్గర బి వర్టెక్స్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ కి కరెక్ట్ గా ఆపోజిట్ సైడ్ హైపోటినస్ అవుతుంది. హైపోటినస్ బజార్తినండి. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటినస్. అలాగే చెప్పాల్సిన అవసరం ఇంకో విధంగా డిస్కస్ చేద్దాం. ఏమి? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అన్నిటికంటే లాంగెస్ట్ సైడ్ హైపోటెనస్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ టు రైట్ యాంగిల్ ఇస్ ఆల్సో హైపోటెనస్. లాంగెస్ట్ లెంత్ ఆఫ్ ది సైడ్ ఇస్ ఆల్సో హైపోటెనస్. తర్వాత మనం యాంగిల్ ఏసీబీని టీటా అనుకుంటున్నాం. ఈ టీటాకి ఈ సైడ్ ఏబి వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో దట్ మీన్స్ దీన్ని ఆపోజిట్ సైడ్ టు టీటా అనుకుంటాం. దీన్ని ఆపోజిట్ సైడ్ టు టీటా. సో టీటాకి కరెక్ట్ గా ఆపోజిట్ ఉంది కాబట్టి ఏబి సైడ్, దాన్ని ఆపోజిట్ సైడ్ టు టీటా. కానీ టీటాకి ఏసీ అండ్ బీసీ సైడ్స్, టూ సైడ్స్ అడ్జసెంట్ సైడ్స్ ఆనుకొని ఉన్నాయి, అడ్జసెంట్ గా ఉన్నాయి. కాబట్టి టీటాకి అడ్జసెంట్ సైడ్స్ ఏసీ అవుతుంది, బీసీ అవుతుంది. బట్ బీసీనే తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఏసీని హైపోటినస్ అనుకున్నాం కాబట్టి బీసీని మాత్రమే అడ్జసెంట్ సైడ్ గా తీసుకుంటాం. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. ఏసీ అండ్ బీసీ సైడ్స్ బోత్ ఆర్ అడ్జసెంట్ సైడ్స్, బట్ ఆల్రెడీ ఏసీ ఇస్ ద లాంగెస్ట్ లెంత్ ఆఫ్ ది ట్రయాంగిల్, దట్ ఈస్ హైపోటినస్. కాబట్టి రిమైనింగ్ బీసీని వచ్చేసి అడ్జసెంట్ సైడ్ టు టీటా అంటాం. అడ్జసెంట్ సైడ్ టు టీటా, అడ్జసెంట్ సైడ్ టు టీటాగా తీసుకోవాలి. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 3 కాన్సెప్ట్ మీరు కంపల్సరీగా అబ్జర్వేషన్ చేయాలి. ఒకటి హైపోటినస్, 2 టీటాకు ఆపోజిట్ సైడ్, 3వది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటినస్. ఇప్పుడు మనము 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ డెఫినేషన్ నేర్చుకుందాం. మనం definitions of trigonometric ratios. Definitions of trigonometric ratios. So ఈ 6 trigonometric ratios యొక్క డెఫినేషన్స్ ను డిస్కస్ చేద్దాం. ఇంట్రడక్షన్ పార్ట్ లో 6 trigonometric ratios డెఫినేషన్స్, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లను నేర్చుకుందాం. ఆ 2 కాన్సెప్ట్లు మీకు బాగా అండర్స్టాండ్ అయినాయా? మీకు బేసిక్స్ దీని మీద ఉన్నట్లు జాగ్రత్తగా ఫాలో కండి. అండ్ దెన్ ఫస్ట్ వన్ సైన్ థీటా. SINE సైన్ థీటా. ఫుల్గా వచ్చేసి సైన్ థీటా అని రాస్తాం. అయితే ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే తీసుకొని షార్ట్ ఫామ్ లో నోట్ చేసుకుంటాం. దాన్ని
దాన్ని చదివేది మాత్రం సైన్ థీటానే చదువుతాం. ఫస్ట్ 3 లెటర్స్ పూర్తిగా వచ్చేసి ఫుల్ ప్రొనౌన్సియేషన్ సైన్ థీటా, అంటే ఫుల్ సో SINE సైన్ థీటా రాస్తాం. అయితే ఫస్ట్ 3 లెటర్స్ షార్ట్ ఫామ్లో సైన్ థీటాగా నోట్ చేసుకుంటాం. తర్వాత దీని డెఫినేషన్ చూడండి ఒకసారి. సైన్ థీటా డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ టు థీటా, ఆపోజిట్ సైడ్ టు థీటా, ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటినస్, hypotenuse. So now you can observe them opposite side to theta. Theta కి opposite side ఏమవుతుంది? AB అవుతుంది. కాబట్టి AB నోట్ చేద్దాం. AB by hypotenuse వచ్చేసి AC, AB by AC అన్నమాట. అండ్ దెన్ సెకండ్ వన్ cos theta, cosine theta అంటాం. ఫుల్ వచ్చేసి ఫుల్ ఫామ్ వచ్చేసి cosine theta, అంటే సైన్ కు CO యాడ్ అవుతుంది, cosine theta. దీంట్లో కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకుంటాం, కాస్ థీటా అవుతుంది. సో కాస్ థీటా, కాస్ థీటా డెఫినేషన్ అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. adjacent side to theta by hypotenuse. సో థీటాకి అడ్జసెంట్ సైడ్ BC అవుతుంది, BC బై హైపోటెనస్ AC. ఇది సెకండ్ వన్. అండ్ దెన్ థర్డ్ వన్ టాంజెంట్ థీటా. టాంజెంట్ ఫుల్ ఫామ్ వచ్చేసి టాన్ యొక్క ఫుల్ ఫామ్ టాంజెంట్ థీటా. అయితే దీంట్లో షార్ట్ ఫామ్ గా మనము ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటాం. ఫస్ట్ 3 లెటర్ టాన్ థీటా, tan theta. సో tan theta ఎలా వస్తుందంటే sin by cos చేస్తే వస్తుంది, అంటే this one by this one. అప్పుడు హైపోటెనస్ క్యాన్సిల్ అయ్యి ఆపోజిట్ సైడ్ టు theta by adjacent side to theta. ఆపోజిట్ సైడ్ టు theta, ఆపోజిట్ సైడ్ టు theta by adjacent side to theta, adjacent side to theta. AB by AC, BC by AC, AC get cancel, AB by BC. Opposite side అంటే AB, adjacent side అంటే BC, AB by BC, AB by BC. And then fourth one సైన్ కరెక్ట్ గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే సైన్ రివర్స్ చేసి రాస్తే, సైన్ తిప్పించి రాస్తే వచ్చేది కొసీకెంట్ థీటా. సో దీన్ని కొసీకెంట్ అనేది ఫుల్ ప్రొనౌన్సియేషన్ కొసీకెంట్, కొసీకెంట్ థీటా. దిస్ సింప్లైస్. సో ఇంత పెద్దగా రాయకుండా దీనిలో ఫస్ట్ 3 లెటర్స్ తీసుకుంటే ఆల్రెడీ కాస్ వస్తుంది కాబట్టి ఏం చేస్తామంటే COSEC వరకు తీసుకుంటాం, కొసీకెంట్ థీటా. దీని షార్ట్ ఫామ్ లో కొసీకెంట్ థీటా చదవడం అయితే కొసీకెంట్ థీటా అని మొత్తం చదువుతాం. దీని షార్ట్ ఫామ్ లో ఇలాగే రాయాల్సిన అవసరం లేదు, CAC అని కూడా రాసినా ఏం కాదు, CAC థీటా. కానీ చదివేది మాత్రం కొసీకెంట్ థీటా చదవాలి. కొసీకెంట్ థీటాని ఇలాగ రాయొచ్చు, కొసీకెంట్ థీటా ఇలాగ నోట్ చేయొచ్చు. కొసీకెంట్ చూస్తేనే మనకు కరెక్ట్ గా సైన్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే సైన్ ను తిప్పించి రాయాలి అంతేగా. అంటే ఏమి సైన్ తిప్పించి రాయాలంటే ఇక్కడ సైన్ థీటా బై 1 ఉంటుంది, దాన్ని తిప్పించి రాస్తే 1 బై సైన్ థీటా, అంటే కొసీకెంట్ థీటా ఆల్సో కెన్ బి రిటన్ యాస్ 1 బై సైన్ థీటా. దాన్ని రివర్స్ చేయాలి, ఏమి హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా. టాన్ థీటా అంటే ఏమి సైన్ థీటా బై కాస్ థీటా. ఈ రెండు బై చేస్తేనే హైపోటెనస్ క్యాన్సిల్, ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. అంటే టాన్ థీటాను ఇలా రాయొచ్చు, ఏది ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. అండ్ అనదర్ ఫార్మ్ ఈస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా రాయొచ్చు.
సో ఈ 3 వచ్చినాయంటే నెక్స్ట్ 3 ఆటోమేటిక్ గా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రివర్స్ లో అంటే కొసికెన్ థీటా దేని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ సైన్ థీటా అంటే సైన్ కు కొసికెంట్ కు లింక్స్ ఇస్ దేర్. ఆ లింక్ ను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమి సైన్ రివర్స్ చేసి తిప్పించి రాస్తే కొసికెంట్ వస్తుంది, కొసికెంట్ తిప్పించి రాస్తే సైన్ వస్తుంది. ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఇప్పుడు కొసికెంట్ సైన్ ను రివర్స్ చేసి రాద్దాం. ఏమి హైపోటినస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా. So this implies, so దీన్ని మొత్తం కంప్లీట్ రివర్స్ చేసి రాయాలి. AC by AB and then fifth one cos కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే cos లో రివర్స్ చేస్తే రాస్తే వస్తుంది secant theta. ఫుల్ ఫామ్ వచ్చేసి secant theta. సో దీంట్లో ఫస్ట్ 3 లెటర్స్ తీసుకొని రాస్తాము secant theta. సో secant theta దేనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ cos కు అంటే secant theta ని ఏం రాయొచ్చు cos theta by 1 ను తిప్పించి రాయాలి అంటే ఏమి 1 by cos theta వస్తుంది. లేదా ఇదే డెఫినేషన్ ను రివర్స్ చేసి రాయాలి. ఏమి హైపోటినస్ బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. హైపోటినస్ బై adjacent side to theta. సో అంటే cos లో రివర్స్ చేస్తారు AC by BC and then last thing sixth one cot theta. cotangent theta అన్న ఫుల్ ఫామ్ వచ్చేసి టాంజెంట్ కు ముందు వచ్చేసి CO వస్తుంది కోటాంజెంట్ లేదా కోటాంజెంట్ థీటా. సో దీంట్లో ఫస్ట్ 3 లెటర్స్ కాట్ థీటా. సో కాట్ వచ్చేసి tan కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే tan ను రెసిప్రోకల్ చేస్తే వచ్చేది కాట్ థీటా. దట్ మీన్స్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 by tan theta కదా. సో బట్ tan theta అంటే ఏం రాసుకున్నాం ఇంతకుముందు ఒక ఫామ్ వచ్చేసి tan theta అంటే ఆపోజిట్ సైడ్ టు theta బై అడ్జసెంట్ సైడ్ టు. బట్ ఇంకొక ఫార్మేషన్ tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta బై cos theta. దీని తర్వాత రాద్దాము. అంటే ఇప్పుడు cot theta అంటే 1 by tan theta నోట్ చేయొచ్చు లేదా దీన్ని రివర్స్ చేసి రాయొచ్చు. ఇంకోటి ఏం రాయొచ్చు అంటే cos theta బై sin theta కూడా రాయొచ్చు. అది నోట్ చేద్దాం. ఫస్ట్ cot యొక్క డెఫినేషన్ రెసిప్రోకల్ చేద్దాం. tan యొక్క డెఫినేషన్ రెసిప్రోకల్ చేస్తే cot వస్తుంది అంటే ఏమి adjacent side to theta by opposite side to theta. Adjacent side to theta by opposite side to theta. Opposite side to theta. So this implies reciprocal చేద్దాం BC by AC. tan theta వచ్చేసి AB by BC కాబట్టి BC by AB. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ లో 6 డెఫినేషన్స్ మీకు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. 6th డెఫినేషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే మీకు ఇంట్రడక్షన్ మీకు బాగా అర్థమైనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ అంటే టక్కున మీకు గుర్తు రావాలి ఆపోజిట్ సైడ్ థీటా బై హైపోటెనస్. ఇమ్మీడియట్ గా గుర్తు రావాలి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. tan అంటే ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్ టు థీటా. కొసికెంట్ థీటా హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా. secant theta hypotenuse by adjacent side to theta. cot theta adjacent side to theta by opposite side to theta. వీటితో పాటుగా దీని తర్వాత ఇదే ఇంట్రడక్షన్ పార్ట్ లో నెక్స్ట్ కంటిన్యూషన్ రాద్దాం. ఇది నోట్ చేసుకోండి. కంటిన్యూషన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క 6 డెఫినేషన్స్ నేర్చుకున్నాం మనము. సో ఈ 6 డెఫినేషన్స్ ఒకదాని మధ్య ఒకటి రిలేషన్ ఎలా ఉన్నది, ఒకదానికి ఒకటి లింక్స్ ఎలా ఉన్నాయి,
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమి, వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం మనం. లిసన్ టు కేర్ఫుల్లీ. ఇప్పుడు సపోజ్ 5/6 నంబర్ ఉందమ్మా, 5/6 నంబర్ ఉంది. 5/6 కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటంటే రివర్స్ చేసి రాయాలి, అంటే 6/5 వస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు బోత్ టుగెదర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఎప్పుడైతే రెండు ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతాయో ఈ రెండింటి ప్రోడక్ట్ ఎంత రావాలంటే మనకి 1 రావాలి. సో బాగా జాగ్రత్తనండి, ఇప్పుడు మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోలో కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో 5/6 కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 6/5, అంటే దీన్ని రివర్స్ చేసి రాస్తే ఇది వస్తుంది కాబట్టి ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దీన్ని రివర్స్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఈ రెండింటి ప్రోడక్ట్ వచ్చేసి 1 రావాలి. ఎప్పుడైతే 2 నంబర్స్ ప్రోడక్ట్ లేదా 2 ఫ్రాక్షన్స్ ప్రోడక్ట్ 1 అవుతుందో దట్ 2 ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు మనకి సైన్ థీటాకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఆ 6 డెఫినేషన్స్ తర్వాత వీటి యొక్క లింక్స్ మీకు బాగా అండర్స్టాండ్ కావాలి. ఒకటి ఫస్ట్ సైన్ థీటా అని ఏం రాసుకోవచ్చు అంటే ఒకసారి చూద్దాం మనం. సైన్ థీటా దేనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? కొసెకెంట్ థీటా. కాబట్టి ఏం రాయొచ్చు మనము 1/కొసెకెంట్ థీటా రాసుకోవచ్చు. సైన్ థీటా ఈక్వల్ టు 1/కొసెకెంట్ థీటా, లేదా దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు? కొసెకెంట్ థీటా ఈక్వల్ టు కొసెకెంట్ థీటా సైన్ కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి సైన్ తిప్పించాలంటే మీ 1/సైన్ థీటా. కరెక్ట్ గా ఫాలో కావాలి మీరు. లింక్స్ మీకు అర్థమైతేనే ఈ చాప్టర్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. సైన్ థీటా కొసెకెంట్ థీటాలు రెండు కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసెకెంట్ థీటా రాస్తాం, లేదా కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ థీటా రాస్తాం. అప్పుడు ఇక్కడ డివైడెడ్ బై చేసేది ఇక్కడికి రండి. ఇందాక ఒక రూల్ చెప్పాను. సో 2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ను ప్రోడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 1 రావాలి. అంటే సైన్ ను కొసెకెంట్ తో మల్టిప్లై చేసిన 1 వస్తుంది, కొసెకెంట్ ను సైన్ తో మల్టిప్లై చేసిన 1 వస్తుంది. నోట్ చేద్దాం మనం. ఇక్కడ డివైడెడ్ బై చేసేది ఇవతలకి వస్తుంది సైన్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా, మధ్యలో ఏం లేకపోతే ఇంటూ నెట్. సైన్ థీటా ఇంటూ కొసెకెంట్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 1. సో ఇలాగైనా రాయొచ్చు, ఓఆర్ఆర్ లేదా దీన్ని యుద్ధం చేసుకుందాం. కొసెకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా, కొసెకెంట్ థీటా ఇంటూ సైన్ థీటా, మధ్యలో ఏం ఉండాల్సిన అవసరం లేదు, మధ్యలో ఏం లేకపోతే ఇంటూ నెట్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 1, that 2 numbers are multiplicative inverse. So that means sin కు cosecant multiplicative inverse, cosecant కు sin multiplicative inverse. కాబట్టి sin into cosecant equal to 1, లేదా cosecant into sin equal to 1. సో కాబట్టి మనకు లింక్స్, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ లింక్ సైన్ కొసెకెంట్ మధ్య రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాన్సెప్ట్. రెండు కూడా ఒకదానికి ఒకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, కాబట్టి అందుకే ఈ విధంగా నోట్ చేశారు. సెకండ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, కాస్ కు సెకెంట్ కు మధ్య రిలేషన్. సో ఫస్ట్ కాస్ థీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనము? 1/సెకెంట్ థీటా. అంత సేమ్ దీని మాదిరే 1/సెకెంట్ థీటా. ఓఆర్ఆర్ సెకెంట్ థీటా ఈక్వల్ టు 1/కాస్ థీటా. సేమ్ టు సేమ్ సైన్ కొసెకెంట్ ఏ విధంగా అయితే రెండు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇక్కడ కాస్ థీటా సెకెంట్ థీటా రెండు కూడా సేమ్. సో కాబట్టి రెండింటి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. కాస్ థీటా ఇంటూ సెకెంట్ థీటా ఈక్వల్ టు 1, లేదా ఓఆర్ఆర్ దీన్ని ఎలా నోట్ చేయొచ్చు? సెకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా, సెకెంట్ థీటా ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు 1 వస్తుంది. సైన్ కు కొసెకెంట్ కు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లింక్స్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ రాసాము 2 లైన్లో. తర్వాత లైన్లో కాస్ సెకెంట్ కు రిలేషన్ ఎలా ఉందో ఈ 2 లైన్లో ఫ్రేమ్ చేసాం. లాస్ట్ థింగ్ టాన్ కాటు, టాన్ థీటా కాట్ థీటా రెండు కూడా మల్టిప్లికేటివ్. అంటే టాన్ థీటా కెన్ బి రిటన్ యాజ్ 1/కాట్ థీటా. ఓఆర్ఆర్ ఏం రాసుకోవచ్చు? కాట్ థీటా ఈక్వల్ టు 1/tan థీటా. సో రెండు కూడా బోత్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కాబట్టి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers గెట్ 1 వస్తుంది. సో దట్ మీన్స్ tan థీటా ఇంటూ కాట్ థీటా ఈక్వల్ టు 1 ఆర్
cot theta into tan theta equal to 1. The most very important links ఇవి ట్రిగ్నామెట్రీలో. సైన్ అంటేనే తక్కువ మనకి ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్ గుర్తు రావాలి. అట్ ది సేమ్ టైం సైన్ అంటే 1 బై కొసెకెంట్ థీటా గుర్తు రావాలి. ఇంకోటి సైన్ ఇంటూ కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కూడా గుర్తు రావాలి. ఈ లింక్స్ ఒకదానికి ఒకటి గుర్తొస్తేనే మనకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, అండర్స్టాండ్ అవుతుంది. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇది నోట్ చేసుకొని తర్వాత నోట్ చేద్దాం. కంటిన్యూషన్. సో సైన్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 బై కొసెకెంట్ రాసుకోవచ్చు, లేదా కొసెకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా మనం ఇందాక డిస్కస్ చేసాం. కాస్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 బై సీకెంట్, లేదా సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్, ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్, తర్వాత కాట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్. అవన్నీ నోట్ చేసాం అవన్నీ. దీనికి తర్వాత చూడండి ఇంకా కొన్ని పాయింట్స్ మీకు గుర్తు రావాలి. ఒకటి ఫస్ట్ థింగ్ ట్యాన్ థీటా అంటే ఇంకోటి కూడా పాయింట్స్ గుర్తు రావాలి. ఒకటి ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే sin theta by cos theta, and then tan తో పాటు cot theta equal to tan రివర్స్ చేస్తాడు cos theta by sin theta గుర్తు రావాలి. ఇవన్నీ గుర్తొస్తూ పైథాగరస్ థీరాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. లోయర్ క్లాస్లో నేర్చుకునే మనము పైథాగరస్ థీరం డెఫినేషన్ కాన్సెప్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం. సో పైథాగరస్ థీరం కంప్లీట్లీ డిఫైన్ ఆన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో డ్రా ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ వచ్చేసి ఏం కావాలి మనకు, 90 degrees కావాలి. ద సింబల్ ఆఫ్ 90 degree. ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. సో ఇది హైపోటినస్ అవుతుంది, ఈ రెండు సైడ్స్ అవుతాయి. ట్రిగ్నామెట్రీ కాదమ్మా, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను. హైపోటినస్ అవుతుంది, ఇది ఈ రెండు సైడ్స్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు పైథాగరస్ థీరం ఏంటంటే హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థీరం ఏం డిస్కస్ చేస్తుందంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా ఇన్ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటినస్ ఈజ్ ఈక్వల్ టు ద sum of the squares of the other two sides. So that's why hypotenuse square equal to side square plus side square. So దీని hypotenuse అంటే AC కదమ్మా, దాన్ని ఏం రాసుకోవచ్చు మనం, AC square equal to AB square plus BC square రాయొచ్చు, AB square plus BC square, లేదా BC square plus AB square. సో ఈ కాన్సెప్ట్లు ఖచ్చితంగా గుర్తు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ గుర్తు రావాలి. ఇది నోట్ చేసుకొని రావాలి. సో డెఫినెట్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా గుర్తుంటే ఇంట్రడక్షన్ మీకు ఈజీగా ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఈజీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.